ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టి ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై పడింది. సిట్టింగులను మార్చాలనుకున్న జగన్ పశ్చిమలోనూ మాజీ మంత్రికి మొండి చేయి చూపిస్తారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తే ఏమిటి, గెలిచేది తామేనని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ప్రజలు వైసీపీ పాలనపై విసిగిపోయారని, తమకే ఓటేస్తారని ఎదురుచూస్తున్నాయి. పూర్తి అర్బన్ నియోజకవర్గమైన పశ్చిమ ప్రజల నాడి అర్థం చేసుకోవడం కూడా అంత సులభం కాదని చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ కూడా ఒకటి. విజయవాడ లోక్సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పశ్చిమ కూడా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. జగన్ తొలి కేబినెట్లో మంత్రి అయ్యారు. పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని పోగొట్టుకున్న ప్రస్తుతానికి క్రియాశీలకంగానే ఉంటున్నారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి వ్యూహం మార్చి మెజారిటీ అభ్యర్థులను మార్చాలనుకుంటున్నారు. అందులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కూడా ఉండడంతో పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు అర్థమైపోయింది. దాంతో తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను సూచించిన అభ్యర్థికి పార్టీ బీఫామ్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. వెల్లంపల్లి ఆశీస్సులతో టికెట్ ఆశిస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మికి అవకాశం వస్తుందని ఆమె అనుచరులు భావిస్తున్నప్పటికీ అక్కడ అంత సీన్ లేదని తెలుస్తోంది. మైనారిటీలు ఎక్కువగా ఉండే పశ్చిమలో ఆ వర్గాలకే చెందిన నిమ్రా విద్యా సంస్థల యజమాని రసూల్ ఖాన్ను అభ్యర్థిగా దింపాలని వైసీపీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా మైనారిటీలు ఉన్నారు. టీడీపీ జనసేన కూటమి తరపున ఆ సామాజిక వర్గాన్ని పోటీకి దింపితే అందుకు మైనారిటీ అభ్యర్థిని పోటీ చేయించడమే మేలని వైసీపీ భావిస్తోంది. 2014లో వైసీపీ తరపున జలీల్ ఖాన్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత కూడా మైనారిటీలు వైసీపీకి అండగా నిలిచారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినిల్లు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశానికి పరిస్థితి బెడిసికొట్టింది. 1-2 నియోజకవర్గాలు తప్పితే మిగతా చోట్ల పార్టీ ఓడిపోయింది. అందుకే ఈసారి ఎలాంటి ఉదాసీనతకు అవకాశం లేకుండా గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పార్టీ వర్గాల్లో ఉన్న అంతర్గత కుమ్ములాట ఆయన్ను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. విజయవాడ వెస్టులో వరుసగా 2 సార్లు ఏ అభ్యర్థి గెలవలేదు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున 2009లో పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ దాదాపు 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో ఆయన బీజేపీ తరపున పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ ఆయన్ను ఓడించారు. నిజానికి 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జలీల్ ఖాన్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ వైసీపీ తరపున విజయం సాధించారు. అయితే అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి ఫిరాయించారు. 2019లో పశ్చిమలో విచిత్ర ఫలితం వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెల్లంపల్లి 58,000 ఓట్లు సాధించి కేవలం 5% మెజారిటీతో గెలిచారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జలీల్ ఖాన్ కూతురు షబానా ముస్రత్ ఖాటూన్ 50,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కు 22,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటే సునాయాసంగా గెలిచేవారని గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈసారి 2 పార్టీలు పొత్తిగా పోటీ చేయబోతున్న తరుణంగా పశ్చిమను తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. పోతిన మహేష్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే పశ్చిమను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆ పార్టీ నేతలు ఎవరికి వారు సీటు తమదేనంటూ బహిరంగ సభల్లోనే ప్రకటించి అలజడి సృష్టిస్తున్నారు. 2 మాసాల క్రితం ఆ పార్టీ నేత ఎంఎస్ బేగ్ పుట్టినరోజు వేడుకలు స్థానిక పంజా సెంటర్లో జరిగాయి. ఆ క్రమంలో ఆ సభకు హాజరైన ఎంపీ కేసినేని నాని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ పోటీ చేస్తాడని, అతడిని ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీలో అలజడి రేపారు. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సభలో టీడీపీ పశ్చిమ సీటు తనదేనని, కేసినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఆ మరుసటి రోజే మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పశ్చిమ నుంచి టీడీపీ బీసీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని, ఒకవేళ మైనారిటీకి సీటు కేటాయిస్తే నాగుల మీరా బరిలో ఉంటారని ప్రకటించారు. జలీల్ ఖాన్ వ్యవహారంపై తాను స్పందించనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీరితో పాటు మరికొంతమంది సైతం టీడీపీ సీటు తమదేనంటూ హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఖరారు కాలేదు. అయితే ఈ 2 పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై రభస జరుగుతోంది.
ఐపాక్ సర్వేల్లో ప్రస్తుత నాయకులపై వ్యతిరేక ఫలితాలు రావడాన్ని గుర్తించిన వైసీపీ పెద్దలు సమర్థులైన వారి కోసం గాలిస్తుంటే దాన్ని అవకాశంగా మార్చుకోవాల్సిన టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయన్న వాదన వినిపిస్తోంది. దాదాపు 2.5 లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో గెలుపెవరిదో చూడాలి.